యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనము. దేవుడు ఎలాంటి వాడో ప్రవక్త గుర్తు చేసుకుంటున్నాడు. దేవుని గుణాలను తలుచుకుంటే అతనికి ప్రశాంతత కలుగుతూ ఉంది. శిక్షకు పాత్రులైన వారిని సంపూర్ణ నాశనం నుండి కాపాడి భవిష్యత్ కోసం ఒక ఆశాభావాన్ని ఇచ్చేది ఒకటే, అది దేవుని కృప. దేవుడు తాను ఎన్నుకున్న వారిని ప్రేమిస్తాడు. అందువల్ల వారి పట్ల ఆయన కరుణ ఎప్పుడు కూడా నిలిచి ఉంటుంది. నిన్నటి తమ పాపాలు, వైఫల్యాలు, తప్పులు తుడిచిపెట్టుకుపోయాయని, భవిష్యత్తులో దేవుని ప్రేమ, కరుణ ఇకపై తమ చుట్టూ ఆవరించి ఉంటాయని తెలుసుకొని విశ్వాసులు ప్రతి ఉదయం నూతనంగా ఉత్సాహం పొందగలరు. దేవుడు తన ఒడంబడిక పట్ల, తన వాగ్దానం పట్ల పూర్తి విశ్వసనీయతతో మెలుగుతాడు. తన వాగ్దానాలను మన పట్ల సంపూర్ణంగా నెరవేరుస్తాడు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నీ వాత్సల్యత చేత ఎడతెగనటువంటి నీ ప్రేమ ద్వారా మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి ఉన్నతమైనటువంటి దీవెనను దయచేయమని, ఈ దినాన ఈ ప్రజలందరికీ మీరు తోడుగా ఉండి బలపరిచి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.